చెప్పమన్నారు మనకి ఎంత మినిమం ఏజ్ ఇన్ఫర్టిలిటీకి? సో ఐ వోంట్ సే మినిమం ఏజ్, కానీ ఇద్దరికి ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుందండి. ఓకే. ఫీమేల్స్కి నార్మలీ ఏమవుతుంది, పీక్ ఫర్టిలిటీ ఏజ్ ఐ వుడ్ సే వుడ్ బీ ఇన్ ద 20s. అందుకే ముందు కాలంలో ముందు జనరేషన్స్లో ఎవ్రీ వన్ వుడ్ నాట్ ఫేస్ దిస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్, బికాజ్ వాళ్ళు తొందరగా కన్సీవ్ అయ్యేవాళ్ళు. బిఫోర్ 25 వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టేసేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్య మనం డిలే చేస్తున్నాం కాబట్టి, సో ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఒక సర్టన్ ఎగ్స్తోనే పుడుతుందన్నమాట. అది ఈవెన్చువలీ ఇట్ డ్రాప్స్ 20 to 30 ఏజ్లో బాగానే మెయింటైన్ అవుతుంది. 30 తర్వాత గ్రాడ్యువలీ ఎగ్స్ అనేవి డ్రాప్ చేయడం స్టార్ట్ అవుతాయి. 35 తర్వాత ర్యాపిడ్లీ ఫాల్ ఉంటుంది. సో దాట్స్ వై వీ ఆల్వేస్ సే బిఫోర్ 30 కన్సీవ్ అయితే బెటర్. వెన్ ఇట్ కమ్స్ టు మేల్లో అలా ఎగ్జాక్ట్ ఏజ్ అనేది మనం చెప్పలేము, బట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మనకు ఎక్కువ షుగర్స్ కానీ బీపీ కానీ ఉండదు కాబట్టి 20 to 30 వుడ్ బి వెరీ హెల్తీ. 30 to 40 యావరేజ్, అండ్ ఆఫ్టర్ 40 డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.